బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు రిమాండ్లో ఉన్న ఖైదీ. అతను కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా బెదిరించడం, దారుణమైన బూతు మాటలు ప్రయోగించడం చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి సానుభూతి పరులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అతని బాధితులు కానీ అతన్ని స్టేషన్లో వేసి కుమ్మేయాలని కోరుకుంటారు. కానీ అలాంటిది ఏం జరగట్లా. కోర్టుకు వెళ్ళాడు. అతను ప్రశ్నించడానికి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో అతనికి జరుగుతున్న రాత మర్యాదలు చూసి కూటమి కార్యకర్తలకి ఆగ్రహంగా ఉంది. అతనికి పోలీస్ స్టేషన్లో బెడ్ వేశారు. కోర్టు నుంచి తీసుకొచ్చేటప్పుడు బిర్యానీలు పెట్టారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పోలీసుల ముందే అతను ఏబిఎన్, TV5, ప్రైమ్ 9 ఒక రిపోర్టర్ని తీవ్రంగా బెదిరించాడు. నేను బయటకు వస్తాను, మీ ఎంత చూస్తాను అని. తర్వాత అతను పదే ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాను, మీ సంగతి తెలుస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మొన్న పోలీస్ స్టేషన్లో అతను చైర్లో చిద్విలాసంగా కూర్చొని ఉంటే అతను వచ్చే కుర్రాడు కలిశాడు. ఆ కుర్రాడు కలిసిన కుర్రాడిని పోలీసులకు అతను పరిచయం చేస్తున్నాడు, నా మేనల్లుడని. అతను ఏదో పోలీస్ స్టేషన్ ఒక విశ్రాంతి భవనంగా వాడుకుంటున్నట్టుంది, కానీ కస్టడీలో ఉన్న ఖైదీలాగా అతను లేడు. ఇది కూటమి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తుంది. కూటమి ప్రభుత్వానికి పోలీసుల మీద కంట్రోల్ లేదా అని విమర్శిస్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. అతన్ని రిమాండ్లో ఉన్న ఖైదీ, అతనికి ఏదైనా గాయాలైనా, అతను ఏదైనా సూసైడ్ చేసుకున్నా పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. అతను ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇలాంటిది ఏదైనా జరిగితే అతను పోయి జడ్జికి నన్ను పోలీసులు కస్టడీలో వేధించారని చెప్తాడు. తర్వాత ఈ విషయం తీసుకుని జగను వెనకబడిన కులాల వారి మీద కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని చెప్పేసి గొడవ చేసే అవకాశం ఉంది. భయపడి మాత్రమే పోలీసులు ఇలా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పి మనం భావించాలి.